రైట్ విక్రమ్, అది మొత్తంగా హైదరాబాద్ లో కూడా 4 ప్లేసెస్ లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించబోతూ ఉన్నారు. మెయిన్ సికింద్రాబాద్ లో మాక్ డ్రిల్ కి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. 4 గంటలకు ఇక్కడ ఈ మాక్ డ్రిల్ కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతోంది. మరి ఆపరేషన్ అభ్యాస్ అనే పేరుతో కేంద్రం అన్ని రాష్ట్రాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. తాజా అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, సుమారు 50 ఏళ్ల తర్వాత మరొకసారి దేశవ్యాప్తంగా ఒక సైరన్ మోగనుంది. అది కూడా ఇటీవల జరిగినటువంటి పహల్గామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ పై ఏ క్షణంలోనైనా యుద్ధ ప్రకంపనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేందుకు భారత కేంద్ర ప్రభుత్వము ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్సీసీ డీజీ ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 259 ప్లేసెస్ లో ఈ మాక్ డ్రిల్ ని నిర్వహిస్తుంది. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో ఈ యొక్క మాక్ డ్రిల్ ని కండక్ట్ చేస్తుంది. కాబట్టి మొత్తం హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా కూడా 4 గంటలకు ఎగ్జాక్ట్లీ 4 గంటలకు ఈ మాక్ డ్రిల్ ప్రారంభం కావడం జరుగుతుంది. ఒక సైరన్ అనేది మోగుతుంది. ఆ సైరన్ మోగడంతో ఈ మాక్ డ్రిల్ అనేది కంటిన్యూ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉగ్రవాది దాడులు జరిగినప్పుడు ఏదైనా విపత్కరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తం కావాలి, తమకు తాము ఏ విధంగా రక్షించుకోవాలి, రక్షణ కల్పించుకోవాలన్న దానిపైనే పూర్తిగా అధికారులందరూ కూడా అటు ఎన్సీసీ అధికారులతో పాటు లోకల్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మరోవైపు డిఫెన్స్ అధికారులు, ఆర్మీ అధికారులు వీరందరూ కూడా ఈ మాక్ డ్రిల్ లో పార్టిసిపేట్ చేస్తారు. వీరితో పాటు రెవెన్యూ శాఖ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది, డాక్టర్లు, ఎమర్జెన్సీ యూనిట్ వీరందరూ కూడా, రెస్క్యూ టీమ్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారిగా అటాక్ జరిగినప్పుడు ప్రజలు ఏ రకంగా తమ ప్రాణాలను రక్షించుకోవాలి, ఏ రకంగా డిఫెండ్ చేసుకోవాలి, తమకు తాము ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలి, శత్రువుల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి వివరణతో పాటు మరోవైపు గాయపడిన వ్యక్తులు కావచ్చు, మరోవైపు వారికి ఏ విధంగా చికిత్స అందించాలి, ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో కులంకషంగా అధికారులు పూర్తిగా ఈ మాక్ డ్రిల్ ద్వారా వారందరూ కూడా తెలియజేసే అవకాశం ఉంది. ఈ మాక్ డ్రిల్ ఎగ్జాక్ట్లీ 4 గంటలకు ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా 259 ప్లేసెస్ లో ఈ మాక్ డ్రిల్ జరుగుతుంది. హైదరాబాద్ లో ముఖ్యంగా 4 ప్లేసెస్ లో జరుగుతుంది. నాచారం, సికింద్రాబాద్ తో పాటు అదేవిధంగా గోల్కొండ, అదేవిధంగా చంపాపేట పరిసర ప్రాంతాల్లో మొత్తం 4 ప్లేసెస్ లో ఈ మాక్ డ్రిల్ అనేది కంటిన్యూ కొనసాగుతుంది. 4 గంటలకి ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అవుతుంది. ఈ మాక్ డ్రిల్ లో ప్రజలు మొత్తం కూడా అంటే మాక్ డ్రిల్ స్టార్ట్ అయ్యేటప్పుడు రోడ్ల మీద ఉన్నటువంటి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవాలి. మరోవైపు ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. మరోవైపు మొత్తం కూడా లైట్స్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, వీరన్నీ కూడా ఆఫ్ చేసుకొని ఉండాలి అనే సూచన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ లో దాదాపు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఈ మాక్ డ్రిల్ లో చాలా మంది అధికారులు, చాలా మంది ఎన్సీసీ క్యాండిడేట్స్, స్టూడెంట్స్ తో పాటు చాలా మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా రెస్క్యూ టీమ్స్, మరోవైపు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ మెడికల్ క్యాంప్ సంబంధించినటువంటి అధికారులు వీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ వెస్ట్ మారేడ్పల్లిలో చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఈ మాక్ డ్రిల్ ద్వారా ఒక భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణమైన యుద్ధ ప్రకంపనలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు పహల్గామా దాడి తర్వాత మనం చూసాం, ఈ రోజు జరిగినటువంటి భారత్ సైన్యాన్ని, పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను ఏ రకంగా ధ్వంసం చేసిందో, ఎలాంటి నేపథ్యంలో మళ్లీ భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే సంకేతాలు ఉన్నాయని ఇప్పటికే బయటపడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఇలాంటి వారిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రజల అటు అధికారుల మీద, అదేవిధంగా దేశం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటికి సంబంధించిన దాంట్లో 259 ప్లేసెస్ లో వారందరూ కూడా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో అవగాహన కల్పించడానికి ఈరోజు మాక్ డ్రిల్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే రాష్ట్రాల్లో కూడా, అన్ని రాష్ట్రాల్లో అటు హైదరాబాద్ తో పాటు మరోవైపు వైజాగ్ ప్లేసెస్ లో 2 ప్లేసెస్ లో కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలందరికీ ఒకటే ఒక ఉపన్యాసం అనుకోండి, ఏదైనా అంటే ఒక హెచ్చరిక అనుకోండి, ప్రజలందరూ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏ రకంగా ప్రజలు డిఫెండ్ చేసుకోవాలి, ఏ రకంగా ఉండాలి. ప్రస్తుతం ఈ మాక్ డ్రిల్ కి సంబంధించి ట్రైనర్, ఎన్సీసీ ట్రైనర్ ముత్యవాణి వేణు గారు ఉన్నారు. వేణు గారు, చెప్పండి, ఎట్లా మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం ఏంటి, క్యాండిడేట్స్ ఎన్సీసీ క్యాండిడేట్ ఏం చెప్తున్నారు? ఎన్సీసీ క్యాండిడేట్స్ ఇక్కడ మార్నింగ్ నుంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి కోఆర్డినేషన్లో మాక్ డ్రిల్ అనేది, అంటే సిటీస్లో ఎక్కువ అపార్ట్మెంట్ కల్చర్ ఉంది,
ఎప్పుడైనా ఎయిర్ రైడ్ అనేది కానీ బాంబ్ బ్లాస్ట్ అనేది కానీ ఏదైనా జరిగితే ఎలా సిస్టమేటిక్గా బయటికి రావాలి, ప్యానిక్ అవ్వకుండా. నెక్స్ట్, ఇప్పుడున్న సిచ్యువేషన్ అందరికీ తెలుసు, బార్డర్లో ఎలాంటి సిచ్యువేషన్ కమ్ముకుని ఉందో. అలాంటిది కనుక మన సివిలియన్ ఏరియాలో జరిగితే అన్ని డిపార్ట్మెంట్స్ సివిలియన్ పీపుల్ కోసం, ప్రజల కోసం సంసిద్ధంగా ఉన్నాయి. వితిన్ 10 minutes 5 minutes టైంలో రీచ్ అవుతాయి. ఈలో ప్యానిక్ అవ్వకుండా ఎలా ఉండాలి. అంతా జరిగి ఎవరైతే క్యాజువాలిటీ ఉన్నారో ఆయన అంబులెన్స్లో హాస్పిటల్కి రీచ్ అవ్వాలంటే మనకి ట్రాఫిక్ ఎక్కువ మనల్ని బాధిస్తూ ఉంటుంది. ఆ ట్రాఫిక్ని కూడా వీళ్ళు క్లియర్ చేసి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హాస్పిటల్కి రీచ్ అవుతారు. ఒక మనిషి ఏంటంటే భయంతోనే చనిపోతారు. ఏంటంటే ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అంబులెన్స్లో ఎక్కిన అతనికి 10 minutesలో నేను హాస్పిటల్కి వెళ్తాను, నాకు ఊపిరి అందకపోతే వాళ్ళు ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇస్తారు, ఏమీ పని చేయకపోతే నన్ను వెంటిలేటర్ మీద పెడతారు, నా కాన్ఫిడెన్స్ అనుకుంటే వాడు బతుకుతాడు. ఈ భయంతోనే సగం మంది చనిపోతారు. ఆ బాధ ఏమీ లేదు. అన్ని డిపార్ట్మెంట్స్ మీకోసం అవగాహనతో ఉన్నాయి. 50 ఏళ్ల తర్వాత సైరన్ అనేది దేశంలో మరొకసారి మోగబోతుంది. ఈ సైరన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క మాక్ డ్రిల్లో ప్రధాన ఎలా కండక్ట్ చేయబోతున్నారు? మాక్ డ్రిల్ ఫస్ట్ అపార్ట్మెంట్ కల్చర్ కదా ఇప్పుడు మనకి ఎక్కువ ఉంది. తొక్కిసలాట జరగకుండా ఒకవేళ ఫాగ్ ఉన్నా కూడా మీరు ఎలా రావాలి. ఎక్కడైనా ఒక ఎయిర్ స్ట్రైక్ జరిగిందనగానే అందరూ మానిటర్ చేస్తున్నారు కాబట్టి వెంటనే ఆ ఏరియాకి అయితే పవర్ కట్ చేస్తారు. అంటే మెజారిటీ అనేది విపత్తు జరగకుండా. నెక్స్ట్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు అంబులెన్స్ వస్తుంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయి. ఒకవేళ లోపల ఇరుక్కుపోతే ఫైర్లో ఉన్నా కూడా మనిషిని వెళ్ళి వీళ్ళు జాగ్రత్తగా బయటికి తీసుకొస్తారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక 10-15 minutes ఏంటంటే ఒక యూనిటీతో ఉండాలి అందరూ. ఈరోజు జరిగినటువంటి ఉగ్రదాడిపై మనం పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిపై భారత్ ఆర్మీ తిప్పికొట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రకంగా వీళ్ళకు ఎన్సీసీ స్టూడెంట్స్ అనేక మందికి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. వారికి ఇలాంటి అవగాహన కల్పిస్తారా? ఎన్సీసీ అనేది క్రియేట్ చేసింది వీళ్ళని ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఎలా కష్టపడుతున్నారో ఆ రెజిమెంటల్ లైఫ్ అనేది తెలియచేయడం కోసమే. వీళ్ళకి ట్రైనింగ్ అంతా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ సోల్జర్స్, వీళ్ళు వెల్ ట్రైన్డ్ అయిన వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ అండర్లోనే వీళ్ళ 3 years ట్రైనింగ్ ఉంటుంది. ఈ ఎన్సీసీ క్యాడెట్స్ దే నో ఎవ్రీథింగ్. చెప్పాలంటే వాళ్ళు చాలా బాగా నేషన్కి హెల్ప్ చేస్తారు. ఈ ఎగ్జాక్ట్లీ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మాక్ డ్రిల్? ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఈ మాక్ డ్రిల్ మార్నింగ్ డెమో జరిగిందండి. ఇప్పుడు రియల్ గా ఎలా చేస్తున్నా అంటే ఇప్పుడు నిజంగా రైడ్ జరిగింది అనుకుందాం. ఆ టైంకి ఇక్కడ పోలీసులు ఉండరు కదా, అంబులెన్స్ ఉండదు. వాళ్ళు ఎక్కడో వాళ్ళ డ్యూటీలో కొన్ని వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఇక్కడ జరిగినప్పుడు అపార్ట్మెంట్ పీపుల్ ఎలా బయటకు వస్తారు, వితిన్ 10 minutesలో వీళ్ళు ఎలా రీచ్ అవుతారు, ఆ తర్వాత వాళ్ళని హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తారు, ఇదంతా డ్రిల్ చేస్తారు న్యాచురల్గా. అప్పుడు మన ట్రాఫిక్ని కూడా ఎలా కంట్రోల్ చేస్తారు, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా రెడీగా ఉండాలి కదా ఎమర్జెన్సీలో, వాళ్ళు ఎలా మనకి కోఆపరేట్ చేస్తారు, ఇదంతా కోఆర్డినేట్ చేసి ఉంచారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూస్తున్న మొత్తం మీద మరి కాసేపులోనే దేశవ్యాప్తంగా దాదాపు 259 ప్లేసెస్లో ఈ యొక్క మాక్ డ్రిల్ ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ని కండక్ట్ చేస్తున్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో కూడా మాక్ డ్రిల్ కోసం స్టూడెంట్స్తో పాటు అధికారులు కూడా పూర్తిగా సిద్ధం కావడం జరిగింది. మాక్ డ్రిల్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం తమకు తాము ప్రాణాలు ఏ విధంగా రక్షించుకోవాలి, ఉగ్రవాద దాడి జరిగినప్పుడు, అటాక్స్ జరిగినప్పుడు, ఏదైనా బ్లాస్టులు జరిగినప్పుడు ఏ రకంగా వారు తమ ప్రాణాలను మొత్తం కూడా సేవ్ చేసుకోవాలనే దానిపై కూడా మాక్ డ్రిల్లో పూర్తిగా వివరించే అవకాశం ఉంది. ఇందులో అధికారులతో పాటు ఎన్సీసీ క్యాండిడేట్స్ కావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా రెస్క్యూ టీమ్స్ కావచ్చు, మరోవైపు ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీస్ కావచ్చు, వీరందరూ కూడా ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలనే దానిపై కూడా మరి కాసేపులో ఇక్కడ మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేసే అవకాశం సంధ్య. అయితే సునీల్, కొద్దిసేపటి క్రితమే సిపి ఆనంద్ కూడా మాట్లాడారు. మాక్ డ్రిల్ కి సంబంధించి కూడా ఆయన స్పెషల్ గైడ్ లైన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఈ రోజు మాక్ డ్రిల్ మాత్రమే కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇలాంటివి ప్రజల్లో విస్తృతంగా అవగాహన వెళ్లేటువంటి దిశగా కూడా ఆలోచన చేయాలని చెప్పి ఆయన అన్నారు. సో అంటే ఈ రోజు జరిగేటువంటి మాక్ డ్రిల్ కి సంబంధించి ఎలాంటి స్పెసిఫికేషన్స్ వాళ్ళు అందాయని చెప్పి మనం భావించవచ్చు? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్లు ఈరోజు మనం చూసాం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ ఏ రకంగా తిప్పికొట్టిందో. దీంతో ఏ క్షణంలోనైనా యుద్ధ ప్రకంపనలు జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఇండియాకు ఖచ్చితంగా యుద్ధం జరుగుతుందనేటువంటి సంకేతాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజలందరినీ ఏ రకంగా అప్రమత్తం చేయాలి, ఏ రకంగా వారు ప్యానిక్ కాకుండా ఏ రకంగా సేఫ్గా ఉండాలి, ఇలాంటి విషయాలపై ప్రతినిత్యం కూడా ఈరోజు కేవలం మాక్ డ్రిల్తోనే కాకుండా ప్రజలందరూ కూడా ప్రతినిత్యము ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి, వారి ప్రాణాలు ఏ రకంగా కాపాడుకోవాలి,
అధికారులు ఎలా అప్రమత్తంగా ఉండాలి, వారు ఏ క్షణంలో అయినా ఎక్కడ ఎట్నుంచి ప్రమాదం పొంచి ఉన్నా కూడా వారు ఏ రకంగా సేఫ్ కావాలి, ఇలాంటి అన్ని అంశాలపై కూడా ఖచ్చితంగా అధికారులు ప్రజలకు వివరించాలి. ఇందులో భాగంగానే ఆపరేషన్ అభ్యాస్ పేరుతో ఈరోజు మాక్ డ్రిల్ ని కండక్ట్ చేస్తూ, ఈ మాక్ డ్రిల్ కేవలం ఈ ఒక్కరోజే కాకుండా మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఈ మాక్ డ్రిల్ ని పూర్తిగా అవగాహన కల్పించుకోవాలనే అంశాలను కూడా ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కొద్దిసేపు క్రితమే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. దీంట్లో చాలా మంది అధికారులు పార్టిసిపేట్ చేస్తారు. చాలా ప్లేసెస్ దాదాపు 4 ప్లేసెస్ లో ఈ మాక్ డ్రిల్ ని కండక్ట్ చేస్తున్నారు. ఇందులో దాదాపు 50 ఏళ్ల తర్వాత ఒక సైరన్ అనేది మోగుతుంది. ఆ సైరన్ మోగిన తర్వాత ఒకసారిగా పూర్తిగా ఈ మాక్ డ్రిల్ అనేది అంటే న్యాచురల్ గా ఏ రకంగా బ్లాస్ట్ జరుగుతుంది, ఏ రకంగా ప్రజలు బ్లాస్ట్ జరిగిన తర్వాత ఏ రకంగా వారు చికిత్స పొందుతారు, ఏ రకంగా వారిని మెడికల్ ఎమర్జెన్సీకి తీసుకెళ్లాలి, ఏ రకంగా వారికి ట్రాఫిక్ లేకుండా హాస్పిటల్ కి ఏ రకంగా తీసుకువెళ్ళాలి, రెస్క్యూ టీం ఏ రకంగా వారికి అక్కడికి సేఫ్ గా వారిని తరలించాలి, వీటన్నిటి అంశాలు కూడా కులంకషంగా వివరించే అవకాశం మనం చూడొచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ టీం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ ఎమర్జెన్సీ టీం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్లాస్ట్ లో ఎవరైనా చికిత్స అంటే ఎవరైనా గాయాలైనా, ఎవరైనా కాళ్ళు చేతులు విరిగినా, ఎవరైనా రక్తస్రావం అయినా వీటన్నిటికి సంబంధించిన అంశాలన్నీ కూడా వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ టీం కూడా చేరుకొని వారందరూ కూడా సేఫ్ గా రక్షించేందుకు ఇక్కడ ఒక టీం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఇందులో మనం చూడొచ్చు కేవలం ఒక మాక్ డ్రిల్ అంటే కేవలం అధికారులు, పోలీసు బలగాలు, ఆర్మీ సిబ్బంది మాత్రమే కాదు, కానీ ఇందులో రెవెన్యూ శాఖ ఉంటుంది, జిహెచ్ఎంసీ అధికారులు ఉంటారు, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, ఎందుకంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి, మరోవైపు మెడికల్ ఎమర్జెన్సీ టీం ఎందుకంటే చాలా ఇది క్రూషియల్ గా రోల్ వహిస్తుంది. ఎందుకంటే ఒకవేళ బ్లాస్ట్ లో ఎవరైనా అనారోగ్య సంబంధించినటువంటి కాళ్ళు చేతులు విరిగినా దానికి సంబంధించిన ఏ రకంగా వాళ్ళకి చికిత్స అందించాలి, ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి, వీటన్నిటికి సంబంధించిన అంశాలు కూడా మెడికల్ ఎమర్జెన్సీ టీం కూడా ఇక్కడ మాక్ డ్రిల్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం దేశవ్యాప్తంగా 259 ప్లేసెస్ లో ఈ యొక్క మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు వైజాగ్, తెలుగు రాష్ట్రాల్లో 2 ప్లేసెస్ లో ఈ మాక్ డ్రిల్ ని కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మరి కాసేపులో 4 గంటలకు ఎగ్జాక్ట్ గా 4 గంటలకు మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేస్తారు. ఒక సైరన్ మోగుతుంది, ఆ సైరన్ తర్వాత ఈ మాక్ డ్రిల్ మొత్తం కూడా కండక్ట్ చేస్తారు. కాబట్టి ప్రజలు అందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలి. ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. ఇళ్లలో ఉన్నవారు లైట్స్, గ్యాసెస్ మొత్తం కూడా ఆఫ్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు వారందరూ కూడా సూచించిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే మాక్ డ్రిల్ కావద్దు. ఎందుకంటే ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ ప్రకంపనలు కొనసాగుతున్న వైపు ఈ రోజు జరిగినటువంటి అటాక్ తో అటు పాకిస్తాన్ అప్రమత్తంగా ఉంది, భారత్ కూడా అంతకంటే ఎక్కువ అప్రమత్తంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మాక్ డ్రిల్ అనే కార్యక్రమాన్ని తెర మీద తీసుకొచ్చింది. రైట్.